హాయ్ చూస్తున్న వాళ్ళందరికీ ఇది నా ఫస్ట్ బ్లాగ్. సో అటు ఇటుగా ఉంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. కార్తీక పౌర్ణమి ముందు రోజు నేను పూజకు కావాల్సిన సామాన్ తెచ్చుకున్నాను. మేము కార్తీక పౌర్ణమి రోజు శ్రీశైలం వెళ్తున్నాం. సో అక్కడ వన భోజనాలు చేయడానికి ఇంట్లోనే కొన్ని చపాతీలు, పూరీలు, పప్పు, క్యాప్సికమ్ కర్రీ, ఇంకా పులిహోర చేసుకొని కొంచెం పాయసం స్వీట్ చేసుకొని మా మమ్మీ కార్తీక పౌర్ణమి పూజ కోసం ఒత్తులు ఇంట్లోనే తయారు చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock లేచి పూజ చేసి తులసమ్మ దగ్గర దీపం అవన్నీ పెట్టుకొని కార్తీక ఒత్తులు వెలిగించి ఇంకా రాత్రి చేసుకున్న పులిహోర పులుసు ఉంటే అన్నంలో కలుపుకొని ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని మేము 6:55కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పుడు దారిలో 9 o'clockకి ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ తీసుకున్నాము. ట్వెల్వ్ o'clockకి గంగా స్నానం కోసమని డ్యామ్ కింద ఉన్న గంగ దగ్గర ఆగి స్నానాలు చేసి దీపం వెలిగించి గంగలో వదిలేసాము. ఇంకా తర్వాత గంగకు ఎదురుగున్న టెంపుల్కి వెళ్ళి శివాభిషేకం చేసుకొని మళ్ళీ మెయిన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మేము టెంపుల్కి రీచ్ అయ్యే వరకు 12 అయింది. ఫస్ట్ అయితే గడప ముందు దీపాలు పెట్టుకున్న తర్వాత దర్శనంకి లైన్లో నిల్చున్నాం. దర్శనం 30 minutesలో అయిపోయింది. జనం ఎవరు లేకపోవడం వల్ల ప్రశాంతంగా అయింది. దర్శనం అయిపోయినాక ప్రసాదాలు 2026 క్యాలెండర్ తీసుకొని మేము ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినడానికి అక్కడనే బస్వా గార్డెన్కి వెళ్ళి చెట్ల కింద కూర్చొని మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా తిని కొన్ని వీడియోలు, ఫోటోలు, వ్యూస్ ఎంజాయ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. వచ్చే దారిలో వ్యూ పాయింట్ దగ్గర ఆగినాము. ఆగి ఫోటోలు, వీడియోలు తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాము. మధ్యలో ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇక వర్షం మధ్యలో ఒక స్టాప్ తీసుకొని కొంచెం గోలీ సోడా, స్నాక్స్ అవన్నీ కొనుక్కుంటూ తినుకుంటూ ఇంటికి వచ్చే వరకు నైట్ 8:30 అయింది. మళ్ళీ ఇంటికి వచ్చి దీపాలు పెట్టుకొని కొన్ని క్రాకర్స్ కాల్చి అట్లా డే ఎండ్ చేసాము.